ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి అయ్యా. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు, హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చూస్తున్నారు తండ్రి. ఎవరికే మాటలైతే అవసరమైన ఆ మాటలు దయచేసి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. 2 Corinthians chapter 7 verse 10. For godly sorrow worketh repentance to salvation. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మీకు అలవాటు ఉందా అండి దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏడవడం? ఏడుస్తారా? మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు ఏడుపు వస్తుందా? మనందరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఒకటే, ఏంటి తెలుసా? ఎందుకు ఏడ్చామండి? దేవుడి దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఏడుస్తాం, అంతే కదా? దేవుడి దగ్గర కాకపోతే ఇంకెక్కడ బాధపడతాం. కాబట్టి మనందరికీ ఏడుపు వస్తూనే ఉంటుంది. మరి ఎందుకు ఏడుస్తారు? ఏ విషయాన్ని బట్టి ఏడుస్తున్నారు దేవుడి సన్నిధిలో? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అలాగే ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు, లేకపోతే ఎవరైనా అన్యాయంగా మనల్ని మాట్లాడినప్పుడు, ఇవన్నీ గుర్తు చేసుకొని మరీ ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, అంతే కదా? ఏడుపు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏడుస్తారండి. కనుక దేవుని బిడ్డలుగా మనం ఏడ్చాల్సిన ఏడుపు ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటి తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది మనకు కావాలి. ఈ దుఃఖంతో మనం కన్నీరు కార్చాలి. అంటే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి అంటే, దేవుని చిత్తాన్ని నేను ఎక్కడైనా వ్యతిరేకిస్తూ ఉన్నానా? దేవుడు ఉద్దేశాలు నా జీవితంలో జరగకుండా ఎక్కడైనా ఆటంకకరంగా ఉన్నానా? దేవుడి మనసు నేను బాధ పెడుతున్నానా? ఇవి తలపోసుకొని దేవుడి సన్నిధిలో మనం ఏడ్చినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది కావాలి మన జీవితంలో. ఎవరో ఏమో అన్నారని, ఏదో కష్టం వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని సహజంగానే ఏడ్చడం అది వేరు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంటే మనకి రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ ఏడుపు మన జీవితంలో ఉండాలండి. దైవ చిత్తానుసారముగా మనము దుఃఖించేవారుగా ఉండాలి. దేవుణ్ణి బాధ పెడుతున్నామన్న ఆలోచన అనేది మన హృదయంలో ఉండడం చాలా అవసరం. అరే, నేను ఈ తప్పు చేస్తున్నాను, దేవుడు బాధపడతాడు. అయ్యో, నేను ఈ మాట మాట్లాడుతున్నాను, దేవుడు బాధపడతాడు. అయ్యో, ఈ స్థలంకి నేను వెళ్తున్నాను, దేవుడు బాధపడతాడు. అలా ఆలోచించి మనము అలాంటి ఏదైనా చెయ్యకూడని తప్పో, లేకపోతే ఎప్పుడన్నా తెలిసి తెలియక చేసిన తప్పు మనం ప్రేయర్లో కూర్చున్నప్పుడు గుర్తొచ్చినప్పుడు, అప్పుడు కన్నీటితో మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన పాపాలు కడుగుబడతాయి. ఆ దుఃఖము ద్వారా మన హృదయంలో ఏమొస్తుంది తెలుసా? మారు మనసు. 2023 సంవత్సరంలోకి వచ్చామండి మనము. మన జీవితంలో మారు మనసు ఎక్కడైనా కలిగిందా? మరి యేసు ప్రభువుని నమ్ముకునడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? మారు మనసు కలిగించుకోవడం. యేసు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఏముంటుంది తెలుసా? మారు మనసు. ఉంటే మనసు ఉండదన్నమాట. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమైపోతుందంటే మనసు మారిపోతుంది. ఇదే దేవుడు కోరుకుంటుంది. మన మనసు ఏం కావాలి? ఇప్పుడు మార్చబడాలి. మన బ్రతికి ఏం కావాలి? మార్చబడాలి. ఇదే యేసయ్య ఎదురు చూస్తున్న విషయం. యేసయ్య 2000 సంవత్సరాల క్రిందట భూమి మీదకి వచ్చాడండి. అప్పటి నుంచి కూడా యేసు ప్రభు మళ్ళీ త్వరగా రాబోతున్నారు అని అనేక సంవత్సరాలుగా మనం మెసేజెస్ వింటూనే ఉన్నాం. కానీ ఇంకా దేవుడు ఎందుకు రావట్లేదు? చాలామంది ఈ విషయాన్ని బట్టి నిర్లక్ష్యంగా ఉంటారు. ఎప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి వింటున్నామండి, అయినా కూడా యేసు ప్రభు ఇంకా రాలేదు. కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి మరి స్వభావమే దేవుడు ఇంకా భూమి మీదకి రాకుండా సాతాను పరిపాలనకి ఇంకా అవకాశం ఇవ్వబడిందంటే కారణం మనమే అనే విషయాన్ని గ్రహించాలి. చాలాసార్లు అనుకుంటా అంటాం కదా, ఎందుకు దేవుడు వచ్చి సాతాన్ని భూమి మీద అంతం చేసేసి దేవుడు రాజ్యం స్థాపించకూడదంటే, దేవుడు కానీ అలా చేశాడనుకోండి, ఈరోజు ఎంతమంది నిత్య నరకాగ్నిలోకి పోతారు తెలుసా? ఎంతమంది మారు మనసు లేక, పాపక్షమాపణ లేక భయంకరమైనటువంటి ఆ యుగాలు కాలవలసిన నరకంలో పడిపోయి
మరి దేవుడు ఏదైతే జరగకూడదని కోరుకున్నాడో ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు. కాబట్టి ఇవన్నీ జరగకూడదనే ఇంకా ఒక్కసారి అయినా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఆయన మాట వినాలి, ఆయన రక్షకుడని తెలుసుకోవాలనే ఈరోజు దేవుడు ఇంకా ఇంకా తన రాకడ విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. రేపు పొద్దున ఎవరైనా నరకంలో పడిన తర్వాత అయ్యా ఏ రోజు కూడా నేను నీ గురించి వినలేదు అని చెప్పకూడదన్న మరి ఆశతోనే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు తన రాకడ. అయితే దేవుని నమ్ముకున్నటువంటి మనము పదే పదే దేవుని మాటలు వింటున్నప్పటికీ కూడా మన మనసు మార్చుకోకపోతే, మన జీవితం మార్చుకోకపోతే, మన బ్రతుకు మార్చుకోకపోతే మరి మనకి చాలా శిక్ష ఉంటుందండి. మరి యేసు ప్రభుని ఎరగని వారి కంటే కూడా యేసు ప్రభుని ఎరిగిన వారికి చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు విని ఉంటావో దేవుడి మాటలు, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించి ఉంటాడో, అయినా కూడా నీ జీవితాన్ని మార్చుకోకపోతే, అయినా కూడా నీ మనసు మార్చుకోకపోతే, నువ్వు నిత్య నరకాగ్నిలోకి పోతే దేవుడికి ఎంత బాధ అవుతుంది. నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటూ దేవుడి మాటలు వింటూ కూడా ఇంకా నువ్వు పెడచెవిని పెట్టి నిత్య నరకాగ్నిలో నుంచి నువ్వు కేకలేస్తే ఆ బాధ దేవుడు చూడగలుగుతాడా? ఆ కేకలు చూసినప్పుడు దేవుడికి ఎంత బాధ అనిపిస్తుంది. భూమి మీద నీకు అవకాశం ఇచ్చాడు, దేవుడి సన్నిధిలో ఉండే అవకాశం ఇచ్చాడు, దేవుడి మాటలు వినే అవకాశం ఇచ్చాడు. ఇంకా నువ్వు మార్చుకోకపోతే రెండంతలైన శిక్ష వస్తుంది. కాబట్టి దయచేసి మరి ఈ సంవత్సరం అంతంలోకి మనం వస్తున్నాం. ఇంకా ఎక్కడ సరి చేయబడినటువంటి జీవితం ఉందో, ఇంకా మార్చుకోలేనటువంటి బ్రతుకు ఉందో, ఇంకా ఎక్కడ దేవుడికి వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయో, ఏ పాపాలను విడిచిపెట్టాలనుకున్నా విడిచిపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావో, యేసయ్య నేను పిలుస్తున్నాడు, రా. నీ పరిస్థితిని మార్చేస్తాడు యేసయ్య, నీ మనసును మార్చేస్తాడు, నీ బ్రతుకుని మార్చేస్తాడు. అయితే నువ్వు ఒప్పుకో, నువ్వు ఏమేమి తప్పులు చేసావో దేవుడి సన్నిధిలో ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు. తప్పకుండా విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించే శక్తిని ఆయన ఇస్తాడు నీకు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఏ పరిస్థితిలో పాపం చేత పట్టబడున్నా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు, విడిపిస్తాను అని. దేవుడు మాట ఇచ్చాడండి, తప్పకుండా విడిపిస్తాడు. ఏ పాపం ఆయన క్షమించలేనటువంటి పాపం ఏది కూడా లేదు. ఏ పాపానైనా ఆయన క్షమిస్తాడు. అయితే విడిచిపెట్టి మళ్ళీ మళ్ళీ మనం పాపాలు చేసినాం అనుకోండి, అది చాలా తప్పండి. ఎందుకంటే మరి బైబిల్లో పేతురు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. 2 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరుగునట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మలినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇదన్నమాట మన పరిస్థితి. ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరించినా కూడా తిరిగి తిరిగి చేయొద్దన్న పాపము, విడిచిపెడతాం ప్రభువా అని చెప్పిన పాపము, మళ్ళీ అదే పాపం చేస్తే మన స్థితి ఏ విధంగా ఉంటుందంటే కుక్క తన వాంతికి తనే తింటుందన్నమాట. అదే పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు పందిని కడిగినా మళ్ళీ వెళ్ళి బుడదలోనే పడుతుందన్నమాట. ఈ స్థితిలో మనం ఉండకూడదు అనేది దేవుడు ఒక ఉద్దేశం అనమాట. మనం ఒక్కసారి దేవుడి సన్నిధిలో వచ్చి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో మన స్థితిని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దాని నుంచి మనం విడుదల పొందుతామండి. ఏదో వాక్యం విన్నప్పుడు మాత్రమే అయ్యో నేను ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఒక ఉద్రేకంతో చేసుకునే ఏ తీర్మానాలు కూడా ఈ సంవత్సరంలో మనం నిలబెట్టుకోలేకపోయినాం. అలాంటి తీర్మానాలు దేవుడికి అవసరం లేదండి. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కూడినటువంటి మరి మన హృదయము బ్రేక్ చేయబడి మరి విరగ్గొట్టబడిన స్థితిలో దేవుడి సన్నిధిలో ఆ దుఃఖ హృదయంతో ప్రార్థన చేసి మనం కన్నీటితో మన పాపపు స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ భయంకరమైనటువంటి పాప జీవితంలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కుక్క స్వభావం, ఏ పంది స్వభావం మనలో పదే పదే రిపీట్ అవుతుందో ఆ స్వభావాన్ని విడిపించడానికి దేవుడు శక్తివంతుడు కనుక మరి ఇంకా కూడా మన జీవితంలో మరి పాపం చేస్తూనే విడిచిపెడుతూనే, పాపం చేస్తూనే విడిచిపెడుతూనే ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఆ స్థితిని నుంచి మనం విడుదల పొందడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. అది ఎలా జరుగుతుందంటే దుఃఖపడాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనలో కలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది తెలుసా? దేవుని మనం ప్రేమిస్తున్నప్పుడు మన హృదయము కన్నీటితో నింపబడుతుందండి. మన హృదయము చాలా మెత్తన చేయబడుతుంది. దేవుడు వాక్యము వింటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అయ్యా నన్ను క్షమించు అనే మనసు వస్తుంది. మన మెత్తని హృదయం అయితేనే మనం కన్నీటితో ప్రార్థన చేయగలుగుతాం, యాక్సెప్టెన్స్ చేసుకుంటాం ఇది నా కోసమే అని. కానీ ఇంకా మనం మూర్ఖంగా కఠినంగా ఉన్నాం అనుకో, ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎంతమంది దైవజనులు చెప్తున్నా, దేవుడు ఎన్నిసార్లు వారి ద్వారా మనతో మాట్లాడిస్తున్నా మనం చాలాసార్లు యాక్సెప్టెన్సీ లేని వారుగా ఉంటాం. కాబట్టి మన హృదయం అనేది కఠినమైపోతుంది. కాబట్టి ఈరోజు మన హృదయ కాఠిన్యం నుంచి, అదే దాన్నే మారు మనసు అంటాం, ఆ కఠినత్వం నుంచి విడుదల పొందాలి అంటే ఈరోజు దేవుడి సన్నిధిలో మన హృదయం పగలగొట్టబడాలి. కన్నీటితో మన స్థితిని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన పాప స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అటువంటి మారు మనసు
నాకు కావాలి అని ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన ఏకీవిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు ప్రభువా. అనేక సార్లు ఎరిగి తప్పు చేస్తున్నాం, తెలిసి పాపంలో పడిపోతున్నాము తండ్రి. మా పాత స్వభావాన్ని తొలగించి చిత్తానుసారమైన దుఃఖ మనసుతో ఈరోజు మా అందరి పాపాలు మేము ఒప్పుకొని విడిచిపెట్టి ఒక నూతన మనసు పొందుకొని నీ సన్నిధిలో రానున్న నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.